దీంతోనైతే బజ్జీ వేస్తారు. ఇది అరటికాయ ఉంటాయి కదా, దాని పువ్వు. దీంతోనైతే మేము బజ్జీ వేస్తాము. ఇది అయితే బజ్జీ వేస్తున్నా ఈరోజు. ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇట్లా కట్ ఉడికింది. ఆలుగడ్డ కలిపి ఉడికింది. ఇక ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగము, ఎండాకాలం కుండ పెట్టుకుంటాము. ఫస్ట్ ఎల్లిగడ్డ వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి, కొత్తిమీర పచ్చిమిర్చి. నేనైతే ఫస్ట్ సారి చేస్తున్నా, ఇది మా అత్తమ్మ చేస్తుంది ఫస్ట్ సారి. ఇప్పుడు కట్ చేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఇవే వేసుకోవాలి. దీంట్లో అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసుకున్నా కదా, కొద్దిగానే వేసుకుంటాను. ఇదైతే నేను చేసుడు అయితే ఫస్ట్ సారి, ఎందుకంటే మా అత్తమ్మనే వేస్తుంది. ఆలుగడ్డ అయితే వేసేసుకోవాలి. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ఇందులో వేసేసుకోవాలి. ఒక గిన్నెలో అయితే శనగపిండి వేసుకోవాలి. ఒక 2 కప్పులు అయితే శనగపిండి వేసుకున్నా. అయితే తగినంత వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కలిపి ఉంది కదా సాల్ట్. తినే సోడా అయితే వేసుకోవాలి కొద్దిగా. నల్ల జీలకర్ర అయితే వేసేసుకోవాలి. ఇట్లా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ఉండలు చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇట్లా వేసుకోవాలి మొత్తం. ఇట్లనే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడి అవుతుంది. ఫస్ట్ అయితే ఒకటి గ్యాస్ పైన పెడతా, చిన్నగా ఒకటి వేసి. ఎందుకంటే ఫస్ట్ సారి వేస్తున్నా కదా, అందుకని. ఫస్ట్ సారి వేస్తున్నా అయితే వేసుకోవాలా ఇలా. తినాలి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి చేసి ఎట్లున్నది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా.